మళ్ళీ బ్లాకీ అయితే ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంది. దానికి వాటరో పాలో ఏదో ఒకటి ఆకలిస్తేనే అది వస్తుంది. ఏం కావాలి? వాటర్ కావాలా? వాటర్ తాగుతావా పాలు తాగుతావా? లక్కడు వీడు వాటర్ తాగుతాడో పాలు తాగుతాడో ఇటు అట్లా. ఎందుకు మొక్కలు అలా పాడు చేసేస్తున్నావు? మళ్ళీ సైలెంట్గా ఏం తెలియనట్టు వాటర్ కారుతుంటే అక్కడ ఈ ముగ్గంతా పోగొడతానికి వచ్చావు నువ్వు. అవునా? ముగ్గంతా పోడాక వచ్చావా నువ్వు? వాటర్ తాగుతావా పాలు తాగుతావా? ఎరా లకుడు చెప్పరా. పాలు తెస్తుంది తాగు నానా. మా అక్క అయితే పాలు తీసుకొచ్చి పెట్టింది. ఇంకా అది కొద్దిగా తాగి అవి కూడా వద్దంటుంది. తాగుతుంది కానీ ఏంటో మళ్ళీ అటు చూసుకుంటుంది. మేము ఉన్నామని దానికి సిగ్గేస్తున్నట్టుంది. కొంచెం తాగుతుంది ఆగుతుంది. ఫైనలీ తాగింది లేండి. పాపం దానికి చాలా ఆకలేసినట్టుంది. ఈ మధ్య చాలా డల్గా ఉంది. ఎందుకు అని అంటే ఈ సందులో బాగా చూసుకునే వాళ్ళు దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట. వాళ్ళైతే బాగా చూసుకుంటారు, చాలా బాగా ఉంటారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన దాని నుంచి చాలా దిగులుగా ఉంటుంది. ఈ సందులో ఉంటారని చెప్పాను కదా, వాళ్ళకైతే ఇలాంటి పెట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా బాగా చూసుకునే వాళ్ళు అనమాట. ఇది ఎలా వచ్చిందంటే ఈ సందులోకి ఎవరో వదిలేశారండి. ఇంకా వచ్చిన కాడి నుంచి ఇక్కడే ఉంటుంది అనమాట. సందులో ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా సరే అరుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు బాగా ప్యాంపర్ చేసేవాళ్ళు. దీన్ని పాలు పోయడం, దీనికి స్నానం చేయించడం, ఆ బెల్ట్ కూడా వాళ్ళే కట్టారనమాట. వాళ్ళకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇలా స్ట్రీట్ డాగ్స్ అవి ఏంటైనా సరే బాగా చూసుకుంటారు. ఇంకా వాళ్ళు ఒక్కసారి ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇది చాలా సైలెంట్ అయిపోయి చాలా దిగలుగా అయిపోయింది.